హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రివ్యూయర్లకి వీపు పగిలిపోద్దని డబ్బా హీరోయిజం చూపించిన విశ్వక్సేన్ అన్నయ్య నటించిన మెకానిక్ జాకీ మూవీ రివ్యూ చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మింగలేక గొంతు వంకరన్నాడంట ఎవడో. నువ్వు మంచి కంటెంట్తో సినిమా తీయకుండా రివ్యూలు చెప్పే వాళ్ళ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? సినిమా కొంచెం అటు ఇటైతే నీ సీటు సిరిగిపోయిండేది. నీ తాటాకు చప్పులకి కుందేళ్లు బెదురుతాయేమో, మేము కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. నన్నెవరూ లేపాల్సిన అవసరం లేదు, నాది నేను లేపుకుంటా అని చెప్పిన విశ్వకన్నయ్యకి మరది పనిచేస్తుందా లేదా? అదేనయ్యా సినిమా. అన్నయ్యకి లేపిందా లేదంటే మనం జాకిలేసి లేపాలా అనే దాని గురించి ట్రేడ్ పండితులు ఏం చెప్తున్నారో విందాం. ముందుగా కథ విషయానికి వస్తే, హీరో విశ్వకన్నయ్య వాళ్ళ తాతల కాలం నాటి షెడ్లో మెకానిక్గా పనిచేసుకుంటూ ఉంటాడు. పనిలో పనిగా డిస్కౌంట్ ఇచ్చి మరీ డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు కూడా ఇస్తుంటాడు. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని మన శ్రద్ధ శ్రీనాథ్ అక్కయ్య కూడా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోకుండా విశ్వకన్నయ్య చెప్పే సొల్లు చాలా శ్రద్ధగా వింటుంది. అన్నయ్య తన గతం ఇలా చెప్తుంటాడు. నేను సినిమాలు చేయబట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నా సినిమాకి ప్రేక్షకులు రావాలంటే వరుణ్ తేజ్ అన్నయ్యలాగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిందే అని చెప్తూ పనిలో పనిగా తన లవ్ స్టోరీ కూడా చెప్తాడు. హీరో విశ్వకన్నయ్య బీటెక్ చిదగాలని తెగ ట్రై చేస్తుంటాడు. తన క్లోజ్ ఫ్రెండ్ చెల్లెలే మన మీనాక్షి అక్కయ్య. ఎలానో తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు లవ్లో పడతారు. విశ్వకన్నయ్య క్వశ్చన్ పేపర్ దొంగిలించాడని చెప్పి మీనాక్షి అక్కయ్య తనకి దూరం అవుతుంది. ఇక అన్నయ్య టాలెంట్ తెలిసిన వాళ్ళ నాన్న నరేష్ తాతయ్య ఇక ఈ బీటెక్ నువ్వు మింగలేవులే అని చెప్పి తీసుకెళ్లి మెకానిక్ షెడ్లో పడేస్తాడు. ఇక సినిమా కాబట్టి పని రాకపోయినా నేర్చుకున్నట్టు బిల్డప్ ఇస్తాడు మన విశ్వకన్నయ్య. డ్రైవింగ్ నేర్చుకోవడానికి మీనాక్షి అక్కయ్య కూడా వస్తుంది. మళ్ళీ వీళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ మెకానిక్ షెడ్ని కబ్జా చేయాలని చూస్తుంటాడు మన కామెడీ విలన్ సునీల్. ఇక సునీల్ పంపించిన ఆ క్రౌడీలని కొడతాడు మన విశ్వక్సేన్. ఇంతలో వాళ్ళ నాన్న హార్ట్అటాక్తో చనిపోతాడు. తన మనుషుల్ని కొట్టాడని చెప్పి ఆ షెడ్ గవర్నమెంట్ స్థలం అని చెప్పి పత్రాలు పుట్టించి ఆ షెడ్ని కూల్చేస్తుంటాడు సునీల్. అయితే ఆ షెడ్ని కూల్చకుండా వదిలేస్తే 50 లక్షలు ఇస్తానని చెప్తాడు విశ్వక్. 10 రోజుల గడువు అడుగుతాడు. అప్పుడు వదిలేసి వెళ్ళిన సునీల్ గడువులోగా 50 లక్షలు ఇవ్వలేదని నిజంగానే ఆ షెడ్ని కూలగొడుతుంటాడు. ఇంతలో చనిపోయిన నరేష్ తాతయ్య పేరు మీద 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే ట్విస్టులు టర్నింగ్లు బోలెడున్నాయి కాబట్టి చెప్పలేం, కుదరదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ కామెడీ అని సాగదీసి చావగొట్టిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో మాత్రం మంచి ట్విస్టులతో మెసేజ్తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కొంత ఊరట కలిగించాడని చెప్తున్నారు. సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంకా బాగా తీయాల్సింది అని అనిపించిందంట. ఫస్ట్ హాఫ్లో కామెడీ లవ్ అని చెప్పి సోది లేకుండా టామ్ అండ్ జెర్రీ ఆటలాగా ఎత్తుకి పై ఎత్తులేస్తూ తీసుకెళ్ళి ఉంటే సినిమా ఓ లెవెల్లో ఉండేది. అలా కాకుండా వార్ వన్ సైడ్ అన్నట్టు చేసి సినిమాని జస్ట్ ఓకే అనేలా చేశాడంట డైరెక్టర్ అన్నయ్య. క్లైమాక్స్ కూడా మరీ హై రేంజ్లో కాకుండా ఓకేగా ముగించాడు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన విశ్వకన్నయ్య యాజ్ ఇట్ ఈస్గా చేశాడు. చూస్తుంటే అన్నయ్యకి మా సినిమాల కంటే లవ్ స్టోరీసే బాగుంటాయేమో అని అనిపించేలా చేశాడంట. ఇందులో మాస్ హీరోగా పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా రొమాంటిక్ సీన్లు అవి పెట్టకుండా కుర్రకారుని డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. ఆది, వైవా హర్ష, నరేష్ తాతయ్య కామెడీ చేయాలని ఉబలాట పడ్డారు కానీ రైటింగ్ చాలా వీక్గా ఉండడం వల్ల తుస్సుమనిపించారు. ఓవరాల్గా సినిమా వర్త్ వాచ్ అని చెప్పలేం కానీ ఓకే, ఒక్కసారి చూడొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి మీలో ఎవరైనా ఈ మెకానిక్ జాకీ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది రివ్యూ. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.